షెర్లాక్ హోమ్స్ తర్వాత నేను సొంతంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కుదాం అనుకున్నా. కానీ అనగనగా చూసినాక తోటకూరకు అట్లా ఏం లేదని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి, సాయి అని పిలవగానే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో అనగనగా నాకు నితిన్ ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక మూవీ చేసామండి, ఒకసారి వచ్చి ప్రివ్యూ చూస్తారంటే నేను సారీ నితిన్, నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక సినిమాకి వచ్చాను, హాఫ్ అన్ అవర్ ముందు సినిమా నుంచి వెళ్ళిపోయాను. అది బట్ ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ సినిమా చూసి నితిన్కి కాల్ చేశాను. నితిన్ కాల్ చేసి చెప్పాను, అనగనగా అనేది సినిమా కాదు నితిన్, ఇది ఒక జీవితంలాగా నాకు అనిపించింది. సో అన్ని ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి క్లియర్గా చెప్పాలంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇది చూసిన తర్వాత మా ఆవిడకి ఫోన్ చేసి ముందు ఫస్ట్ నేను ఇంటర్నెట్లో అంతా సెర్చ్ చేశాను, అసలు ఇలాంటి స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, ఏదో శ్లోక అలాంటివి ఏదో తగిలితే ముందు మన పాపని స్కూల్ మార్చేయాలని చెప్పి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే అంతా ఓకేనా నీకు, ఫోన్ పెట్టే ముందు అంద. సో మళ్ళీ కాదే ఎవరన్నా అనగనగా చూశాను, ఒకసారి నువ్వు కూడా చూడంటే కాల్ సర్లే తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి, నిజమే నువ్వు చెప్పింది సర్లే వచ్చినాక ఆలోచిద్దాం అన్న. సో అంతలా టచ్ చేసింది ఇది నన్ను. అండ్ నాట్ జస్ట్ దట్, ఒక హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే రిలేషన్, ఎస్పెషల్లీ ఒక ఫాదర్కి సన్కి. అంటే ఈ సినిమా చూసి ఆ తర్వాత నేను మా అబ్బాయికి ఫోన్ చేసి, వాళ్ళు సెలవులు అయితే ఇంటికి వెళ్ళారు, ఒక 15 minutes వీడియో కాల్ మాట్లాడారు. అంతలా టచ్ చేసింది అనమాట. సో అంటే రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అని నేను నమ్ముతా. సెకండ్ టైం కూడా చూసి అప్పుడు ట్వీట్ చేశాను, అసలు ఇది దిస్ ఈజ్ రియలీ సన్నీ, ప్రతి క్యారెక్టర్ని చాలా చాలా బాగా మలిచాము, ఎరగదీసేసావు సినిమా. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్. అండ్ రాకేష్, థ్యాంక్ యూ, మాకు ఇలాంటి కంటెంట్ని అందించావు. ఉస్తాద్, శుభం అన్నావు దిస్ అనగనగా. ఐ నో దిస్ స్టార్టెడ్ బిఫోర్ శుభం, బట్ కంగ్రాచులేషన్స్ రాకేష్. అండ్ సాయి గురించి చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీస్. వేవ్స్ ఈవెంట్కి వెళ్ళాము రీసెంట్గా ముంబైలో. అంటే సాయి టాలెంట్ చూసి నేను ఆ రోజు ఫిదా అయిపోయిన రోజు అనమాట అది. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఈవెంట్ అలా జరుగుతున్నప్పుడు ఒక 3-4 మాట్లాడుతుంటే అతను మాట్లాడిన తీరు చూసి, ఏంటబ్బా ఏం చదివావు నువ్వు అంటే, MBA చదివాను గురు అని. వెంటనే నేను క్రాష్ కోర్స్ కూడా తీసుకున్నాను. సో సాయి అంటే ఈటీవీ విన్ టీమ్ మంచి కూర్పు అది. అంటే వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ, అంటే నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఇంకొక 10 years ఆగి నాకు ఏదన్నా నా లైఫ్లో నేను ఏదన్నా మిస్ అయ్యాను అంటే, ఈటీవీ విన్ కంటెంట్ ఒకటి వేసేసుకుని ఆ సిరీస్ని కానీ లేకపోతే ఆ సినిమాలను కానీ చూస్తే చాలు, మనకున్న మెమరీస్ అన్నీ వీళ్ళ రిఫ్రెష్ అని నాకు అనిపించింది. అండ్ నితిన్, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఐ నో దిస్ ఈజ్ యువర్ బేబీ, బట్ యా ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇలాంటి కంటెంట్లో ఇంకా చాలా నువ్వు తీసుకొస్తావు ముందుగా నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఐ నో శేష్ గారు, యువర్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇది, సుమంత్ గారు ఫ్రమ్ గోదావరి, మళ్ళీ రావా ఇప్పుడు ఇది. అంటే ఈ మూవీలో ఎస్పెషల్లీ నాకు తాతగారిని చాలాసార్లు గుర్తు చేశారండి. అంటే ఎక్కడికి పోద్ది, బ్లడ్ ఎక్కడికి పోద్ది. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వెరీ ఆనర్డ్ దట్ యూ బీయింగ్ ఇన్ TFI. I mean, it's really pleasure watching you on the screen there. అండ్ శేష్ గారు వస్తున్నారు ఈవెంట్ కంటే, సుమంత్ గారికి ఫ్రెండ్ కదా వస్తారులే అంటే, కాదు మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఆయనే ఫోన్ చేసి అయినా వస్తారు. అండ్ థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.